దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పరమ తండ్రి అయిన దేవా, యేసు క్రీస్తు ప్రభువా, మా ప్రియరక్షక, వాక్యము ధ్యానించు ఉండగా మనం ఆత్మనేత్రములు తెరవండి, విని గ్రహించి అర్థము చేసుకొని వాక్యానుసారము జీవించులాగున మీరే మా అందరితో మాట్లాడమని యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి సామెతల గ్రంథం 12వ అధ్యాయం అనేక విషయాల గురించి మాట్లాడుతూ ఉంటుంది. దాంట్లో ప్రత్యేకంగా 24వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది, గమనించండి. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు. హల్లెలూయా! ఎంత గొప్ప మాట కదా. శ్రద్ధగా పనిచేస్తే ఏలేవాడిగా ఉంటావు, బానిసగా ఉండవు. దేవుడు మనల్ని ఏలేవాడుగా నియమించాడు. ఎలా నియమించాడు చెప్పాలి? ఎలా నియమించాడు? దేవుడు తన పోలికగా తన స్వరూపమందు స్త్రీనిగాను పురుషునిగాను నరులను చేసిన తర్వాత వారిని ఆశీర్వదించిన విధము ఎట్లనగా, ఏమని ఆశీర్వదించాడు? మీరు భూమిని నిండించి ఫలించి అభివృద్ధి చెంది, ఇంకా ఏలమని ఉందా లేదా? చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం 28. కన్ఫ్యూజన్గా చెప్తున్నారు. ఎందుకు కన్ఫ్యూజన్లో? నేను కల్పించినట్టు ఎందుకు ఉండాలి? వాక్యం ఏం చెప్పిందో ఆ క్లారిటీతో ముందుకు పోవాలి. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని లోబర్చుకొనుడి. హల్లెలూయా! ఏలడం అంటే ఏం చెప్పండి? ప్రతి జీవిని ఏలండి. హల్లెలూయా! ఏలాల్సిన వాళ్ళం బానిసలుగా ఎలా మారాం? ఇజ్రాయేలు బబులోనుకు బానిస ఎలా అయింది? తర్వాత యూదులు పారసీకులకు బానిసలుగా ఎలా మారారు? యేసు ప్రభు తన గొప్ప కృప చేత గొప్ప గొప్ప నాయకులను నిలబెట్టాడు. మోషే నాయకత్వంలో, యెహోషువ నాయకత్వంలో. ఆ యుద్ధంలో అయితే సూర్యచంద్రుల్ని ఆపాడు, పాటలతోటే ఎరికో గోడలు కూల్చాడు. అంత ఘన విజయము ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆ దేవుడు మరి వాళ్ళ ప్రజలనే బానిసలుగా ఎలా అప్పగించాడు? అసలు బానిసలు ఎలా అయ్యారు? ఏలాల్సిన వారు బానిసలు ఎలా అయ్యారు? సామెతల గ్రంథం 24వ వచనంలో మనం చదువుతున్న మాటకి, ఆ మాటకు ఆ పోలికలు గమనించండి. శ్రద్ధగా పనిచేయువాడు ఏలేవాడిగా ఉంటాడు. హల్లెలూయా! అంటే ఇజ్రాయేలు శ్రద్ధగా చేయాల్సిన కార్యాలలో ఎక్కడో అశ్రద్ధ చేశారు. కాబట్టి ఏలాల్సిన వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారు? బానిసలుగా మారారు. రాజుల కింద బతకాల్సిన పరిస్థితికి మారారు. అధికారులకు తలొగ్గాల్సిన పరిస్థితికి మారారు. వారు ఏలేవారు. దేవుని ప్రజలు ఎవరండి? ఏలేవారు. ఉన్నతమైన స్థితిలో నేను మిమ్మల్ని పైవాడిగానే ఉంచేదను కానీ ఉందా? నేను మిమ్మల్ని తలగానే ఉంచేదను కానీ ఉందా? నేను మిమ్మల్ని ఇచ్చేవాడిగానే ఉంచేదను కానీ ఉందా? మరి ఎడిపోయిన ఈ వాగ్దానాలన్నీ, ఇవన్నీ ఏలేవారంగా ఉంటే ఆ వాగ్దానాలకు వారసులముగా ఉంటారు. ఏలాల్సిన వాళ్ళము ఏ పరిస్థితులకు వచ్చాం? బానిసలంగా. అంటే దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని కృపను మనమే మన చేతులారా పోగొట్టుకున్నాం. దానికి ఉన్న కారణమే జ్ఞాని అయిన సొలొమోను ఆయన రాసిన 12వ అధ్యాయంలో 24వ వచనంలో ఆ మాటను వివరిస్తూ ఉన్నాడు. ఏమని వివరిస్తూ ఉన్నాడు? శ్రద్ధగా పనిచేయువాడు. హల్లెలూయా! సోమరులు ఏమవుతారట? ఏం చేయాల్సి వస్తుందట? అది వెట్టి చాకిరి చేసే కాడికి ఎలా వచ్చామంటే, మనము శ్రద్ధగా చేయకుండా, దేవునిచ్చిన తలాంతులు వాడకుండా, దేవునిచ్చిన కృపను పొందకుండా అశ్రద్ధ చేసి వాటిని ఏం చేసాం? పోగొట్టుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? వెట్టి చాకిరి, వెట్టి పనులు. ఏలే వారంగా ఉండాలి ప్రియులారా. చూడండి, బైబిల్లో అనేక ఉదాహరణలు ఉన్నాయి. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని శ్రద్ధగా పాటించకుండా నిర్లక్ష్యం చేసినందున, అశ్రద్ధగా ఉన్నందున ఉన్నతమైన రాజులే వెట్టి చాకిరి చేసే కాడికి పడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఉదాహరణకు మనం చెప్పాలి అంటే, అబ్రహాము ఇస్సాకును గనెను. ఇస్సాకు ఎవరిని గనెను?
యాకోబునేనా? ఏశావును యాకోబును కనెను. పెద్దోడు ఏశావు, చిన్నోడు. కానీ ఏశావు పేరు ఎప్పుడు వినపడదు. కానీ ఎలా రైమ్ మాట్లాడతాం? అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబే ఇజ్రాయేలు అని పిలువబడెను. అయిపోయింది. మరి ఏశావుడుగా ఎగిరిపోయాడు. ఎందుకంటే శ్రద్ధ వహించాల్సిన ఏశావు అశ్రద్ధ కలిగి ఉన్నందున. ఆదికాండము 25వ అధ్యాయము 29వ వచనం నుంచి మనం ఆ వాక్య భాగాన్ని గమనించవచ్చు. ఒకనాడు యాకోబు ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి అలసి ఉన్నాను, నాకు పెట్టుమని అడిగాను. ఏదో మనబడెను. నీ జ్యేష్ఠత్వమును నాకు ఇమ్మని అడగగా ఏశావు చావబోచుండగా ఈ జ్యేష్ఠత్వము నాకెందుకు అనేను. చూసారా, జ్యేష్ఠుడు ఎంత ప్రాముఖ్యమైన వాడండి ఇంట్లో. ఈ రోజుల్లో అందరు చదువుకున్నారు, ఎవరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, కుటుంబంలో ఒక ఇద్దరే పిల్లలు కాబట్టి ప్రయారిటీ అర్థం కావట్లే. పాత రోజుల్లో ఒక డజనేసి పిల్లలు ఉండేవాళ్ళు. భార్యలు కూడా బహుభార్యలు ఉండేవారు. ఒక భార్యతో సరిపోయేది కాదు. ఎందుకంటే పాత రోజుల్లో వాళ్ళకేసి ఒక 100 ఎకరాలు ఉండేవి. ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆయన పేరు మీద ఒక 100 ఎకరాలు ఉండేవి. ఈ 100 ఎకరాలు పని చేసుకోవాలి అంటే ఎక్కడి నుంచో పనులు రారు. కుటుంబమే పనివారు. ఎవరండి? కుటుంబమే. కాబట్టి ఒక భార్య ద్వారా కనబడిన సంతానంతో ఆ పనివారిని సమకూర్చడం అసాధ్యం. కాబట్టి 2 భార్యలు 3 భార్యలు, అవసరమైతే ఉపపత్నులు. భార్యకు ఎవరైతే దాసిగా ఉంటారో ఆమెను ఉపపత్నిక. ఎందుకు? రీజన్ ఏంటి? ఆ రోజుల్లో బహుభార్యలు ఎందుకు ఉండేవాళ్ళు, ఉపపత్నులు ఎందుకు ఉండేవాళ్ళు అంటే రీజన్ అదే. ఎందుకంటే వాళ్ళ ద్వారా పిల్లలు కనడం, ఎంత సంతానం అయితే అంతమంది కలిసికట్టుగా వారికి ఉన్న ఆస్తిని. ఆ రోజు ఆస్తి అంటే ఏంది? వ్యవసాయం, పాడి పంట, తర్వాత గొర్రెలు, మేకలు, పశువులు, గాడిదలు, ఒంటెలు. ఇవే కదా ఆస్తి. ఇక వేరే ఆస్తి అనేది లేదు కదా. కాబట్టి ఏం చేయాలా? ఇవన్నీ చూసుకోవాలి అని అంటే ఇంతమంది కావాలి. ఒక భార్య సంతానానికి అప్పచెప్పేటోళ్ళు, అరే పశువులు మీ ఆస్తి మీరు చూసుకోండిరా, ఇక అన్నదమ్ములు తగులుకొని వాటిని చూసుకోవాలి. ఒక భార్య సంతానానికి గొర్రె మేకలు మీ ఆస్తి, కాపాడుకోవాల్సిన బాధ్యత మీది. ఒక భార్య సంతానానికి అప్పచెప్పేటోళ్ళు గార్ధబొమ్మలు మీ ఆస్తి, వాటి ద్వారా మీరు ఏం చేస్తారో చేయండి. కొంతమంది భార్యల సంతానానికి ఇగో ఈ నుండి ఇడికి ఎకరాలు మీ ఆస్తి, పొలాలు మీ ఆస్తి, చెలికలు మీ ఆస్తి, తోటలు మీ ఆస్తి. సో తోటలు చూసుకోవడానికి ఒక భార్య సంతానం, చెలికలు చూసుకోవడానికి అంతే. అంతేగాని ఒకసారి యూత్ మీటింగ్లో ఒక తుంటరి యవనస్తుడు ఒక ప్రశ్న అడిగాడు. పాత నిబంధన కాలంలో బహుభార్యలు ఉండిరి, దేవుడు వారిని దీవించెను. యాకోబుకు ఎంతమంది భార్యలు ఉండిరి, ఉపపత్నులు ఉండిరి, వారి సంతానం అంతటినీ దీవించెను. మరి అయ్యా బలవంతముగా నాకు పెళ్లి చేసిరి, నేను ప్రేమించిన వ్యక్తి ఒకరు, పెళ్లి చేసిన వ్యక్తి ఒకరు. ఇప్పుడు ఆ ప్రేమించిన వ్యక్తి ఖాళీగా ఉండేను, మరలా నేను ప్రయత్నించేదనా? చూడండి ఎట్లుంటాయో కోరికలు, ఒక్కొక్కటి తుంటరి కోరికలండి. అప్పుడు వాడికి అర్థమయ్యేటట్టు చెప్పా, ఆ రోజులో బహుభార్యలు ఎందుకు ఉండేవాళ్ళరా, ఎందుకు దేవుడు దాన్ని అంగీకరించాడు. నీకు 100 ఎకరాలు ఉందంటే నీ పిల్లలందరూ పాఠశాలలకు పోకుండా, బళ్ళకు పోకుండా అందరూ గోసిగుడ్డ కట్టి ఆ బర్రెల పంట, గొర్రెల పంట, 100 ఎకరాలు పని చేసుకుంటా ఒక పల్లెటూరులో అక్కడే ఉంటామంటే బ్రహ్మాండంగా చేసుకోరా, ఏ అడ్డంకి లేదు నీకు, దేవుడు కూడా దానిని అంగీకరిస్తారా అన్నాడు. వాడు కాసేపు తల గోక్కున్నాడు ఆ మూలకు పోయి. ఆల్రెడీ ఇంజనీరింగ్ చదివిన నేను పోయి మళ్ళా గోసి కట్టేదనా, వద్దులే, దీనికంటే ఒక్క భార్యతోటే సంతోషముగా ఉండేదా. అది దాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు దేవుడు అక్కడ బహుభార్యత్వాన్ని అంగీకరించాడు, ఇక్కడ అంగీకరించట్లేదంటే ఆనాటి కారణాలు అవి. ఆ రీతిగా మరి ఏశావు పెద్దవాడు, జ్యేష్ఠుడు అనేవాడు ఇంట్లో తండ్రి తర్వాత తండ్రి స్థానంలో ఉండేవాడు. ఆయనకు 4 భార్యలున్నా, ఎంతమంది ఉన్నా నలుగురిట్లో ఫస్ట్ ఆ ఇంట్లో ఎవడు మొదటి వాడు పుడతాడో వాడే జ్యేష్ఠుడు. ఆ జ్యేష్ఠుడే మిగతా తమ్ముళ్ళందరినీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ జ్యేష్ఠుడికి కూడా వాటా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రుల బాధ్యత కూడా ఆ జ్యేష్ఠుడే చూసుకునేవాడు. ఇప్పుడు ఉన్నదే 2 కాబట్టి పెద్ద లొల్లి లేదు. కాబట్టి జ్యేష్ఠత్వం గురించి మనకు అర్థం కాదు. బట్ ఆనాడు ఆ జ్యేష్ఠత్వాన్ని ఒక్క పూట కూటి కోసం ఏశావు ఏం చేశాడు?
ఆకలితో సామనై ఉన్న బోడి జ్యేష్ఠత్వం కాదు, పరా తీసుగా ముందైతే నాకు భోజనము పెట్టు. ఒక్క పూట నిర్లక్ష్యము వహించినందున శ్రద్ధగా ఉండుంటే ఏషావే ఏలేవాడు కదా. యాకోబు స్థానం ఏషావుదే కదా. శ్రద్ధగా ఉండి అశ్రద్ధగా ఉండడం ద్వారా ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. న్యాయాధిపతుల గ్రంథంలో సంసోన్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. 16వ అధ్యాయం 20వ వచనాన్ని గమనించండి. నిద్ర మేలుకొని యెహోవా అతని ఎడబాసెను. ఎందుకు ఎడబాసాడు సంసోను? సంసోను బలం మామూలు బలం అండి? చెప్పండి. 1000 మందిని ఒక్క దవడ ఎముకతో మట్టి గరిపించగలిగిన వాడు. పురద్వారాలు ముయ్యాల తీయాలంటే 30 మంది కావాలి. అలాంటి పురద్వారాల్ని వీపులో మూసుకొని వెళ్ళగలిగిన వాడు. సింహాన్ని పట్టాలంటేనే 100 మంది మంచి యోధులు కావాలి. అలాంటి సింహాన్ని కేవలం ఏ ఆయుధం లేకుండా 2 చేతుల చేత చీల్చి చెండాడగలిగిన వాడు. సంసోన్ అంటే ఫిలిస్తీన్లు గడగడలాడిపోయారు, భయపడిపోయారు, ఆయనను బంధించలేకపోయారు. యెహోవా ఆయనకు తోడుగా ఉన్నాడు. శ్రద్ధగా ఆయన భక్తిని నిష్టను కాపాడుకోగలిగి ఉంటే సంసోను ఏలేవాడుగా ఉండేవాడు. హల్లెలూయా. ఎలా ఉండేవాడు సంసోను? చివరికి ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చాడు? తన రహస్యాన్ని చెప్పాడు. దెలీలా మత్తుడై, దెలీలా యొక్క మత్తులో ఆమె ద్రాక్షరసం తాపి ఆ మత్తు చేత ఆయన పడుకొని ఉన్నప్పుడు ఆయన తల వెంట్రుకలన్నింటినీ గురిగివేసి ఆయన చేతుల్ని కట్టివేసి ఫిలిస్తీన్ల కబురు చేయగా శత్రువులు వచ్చి మరలా సంసోనును బంధించబోతే ప్రతిసారి ఇది అలవాటే, బంధించడం, ఆయన సంఖ్యలు దెంపుకొని లేవడం. ఈసారి సంఖ్యలు దెంపుకోవడానికి ఇలా అంటే వచ్చినాయా? ఎందుకంటే యెహోవా అతనిని ఎడబాసెను. దేవుడిచ్చిన కృపను, దేవుడిచ్చిన తలాంతులను ఎప్పుడైతే మనము దేవుని మహిమ కోసం వాడక ఈ లోక సంబంధమైన వాటి కోసం వాడతామో, అశ్రద్ధ చేస్తామో, ఏలేవారుగా ఉండాల్సిన మనం ఏడికి వస్తాం? వెట్టి చాకిరీ చేసే స్థాయికి దిగజారుతాం. కాబట్టి మీరు అశ్రద్ధగా ఉండకండి, శ్రద్ధగా దేవుని వెంబడించండి అని సామెతల గ్రంథంలో మరి ఆ యొక్క సామెతలు రాసిన అతను మరి సర్వ సమాజానికి బోధిస్తూ ఉన్నాడు. అదేవిధంగా సమూయేలు అనే గ్రంథంలో, మొదటి గ్రంథంలో 2వ అధ్యాయము 29వ వచనంలో ఇక్కడ మరొక వ్యక్తిని మనం గమనించవచ్చు. చూడండి. ఉందా? చదువు. నీ ఇంటి వారును నీ పితరుల ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని 3వ అధ్యాయం 13వ వచనంలో చూడండి. మళ్ళీ దాని యొక్క వివరణ కనపడుతుంది. తమ కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారు, అడ్డగించనందున. చూసారా? ఆయన ఇంటికి నిత్యమైన శిక్ష. దేవుడు ఏలి ఇంటికి ఇచ్చిన ఆశీర్వాదం. ఏలి ఎవరు? సమూయేలుకు ఆయన యాజకుడు. సమూయేలు కాలంలో ఆయన ఆత్మీయ తండ్రి. సమూయేలు అనే గొప్ప ప్రవక్తకే ఆత్మీయ తండ్రి ఏలి. ఏలి మరి ఆ దేవాలయంలో యాజకుడుగా ఉన్న దినములో పాలు విడవగానే తల్లి ఏం చేసింది? సమూయేలుని తీసుకొచ్చి ఏలి దగ్గర పెట్టి, అయ్యా నేను దేవునికి కుమారుని సమర్పిస్తున్నాను, ఇక నువ్వు పెంచు అని వదిలేసి వెళ్ళిపోయింది. అంత గొప్ప ప్రవక్తను అంత ఆత్మీయంగా పెంచాడు అంటే నిజంగా ఈయన గైడ్, మెంటార్. ఏలి ఇంకెంత ఉన్నతమైన వాడు. ఏలి గొప్పవాడే, గొప్ప భక్తుడే, గొప్ప యాజకుడే. బట్ హీఈస్ అ ఫెయిల్యూర్ ఫాదర్. ఒక తండ్రిగా అశ్రద్ధ వహించాడు. ఒక తండ్రిగా తన పిల్లల్ని పెంచలేకపోయాడు. ఒక తండ్రిగా తన పిల్లల్ని గద్దించలేకపోయాడు. కాబట్టి ఏలి యొక్క కుమారులు కదా, ఫినెహాసు మరియు హోఫ్ని, ఈ ఇద్దరు కుమారులు ఏలి తర్వాత మళ్ళీ యాజకులుగా దేవాలయంలో అయ్యారు. కానీ భక్తి లేదు, భయము లేదు. దేవాలయంకి వచ్చే దశమ భాగాల్ని కొట్టేసేవారు, ప్రథమ ఫలముల్ని కొట్టేసేవారు, దేవునికి అర్పించకుండానే తీసుకునేవారు. అవి వాళ్ళయే కదండి, యాజకులయేగా ప్రథమ ఫలం. కానీ ప్రాసెస్ ఏంటి? దేవుని సన్నిధికి తెచ్చిన తర్వాత ముందు దహన బలిని అర్పించి దేవునికి సమర్పించి ప్రార్థించి తెచ్చిన వాళ్ళను దీవించి ఆ తర్వాత యాజకుడు వాటిని తీసుకొని
పోవాలి. అది ప్రాసెస్. మాకే కదా వచ్చింది, ఇక చర్చిలో దాకా ఏం పోతావులే, ఇట పెట్టేయి, సంచి ఆడ పెట్టేయి, ఇట పెట్టేయి, తీసుకొచ్చిన ఒక మాంసం ఇట్లా పెట్టేయి. అయ్యా అది ఎలా? అరే నేను యాజకునా, నేను ఎట్ట చెప్తట పెడేవా. ప్రజలు విసిగిపోయారు. ఇదేమిరా నాయన, యాజకులు కదా అని, దేవుని సేవకులు కదా అని ప్రథమ ఫలములు, ప్రథమ భాగాలు దేవుని సన్నిధికి తీసుకొస్తే దేవుని సన్నిధిలో వాటి నుంచి దహన బలిని అర్పించి ప్రార్థించి దీవించి తీసుకోవాల్సిన ఆ కానుకలను ఏ రీతిగా చాలా నిర్లక్ష్యంగా, చాలా అశ్రద్ధగా పెట్టేబో, ఇళ్ళ పెట్టేబో, దేవుడు దీవితాడు బో, ఇక బో. విసిగిపోయారు ప్రజలు, విసిగిపోయారు ప్రజలు. విసిగిపోయినందున దేవుడే వారి చెయ్యి విడిచిపెట్టాడు. చివరికి ఒక యుద్ధంలో ఏమయ్యారు? హోఫ్నీ చచ్చాడు, ఫినెహాస్ చచ్చాడు. ఆ వార్త విని వృద్ధుడైన ఏలీ అలానే వెనకకు పడి నడుము విరిగి చచ్చాడు, చనిపోయాడు. ఒక యాజకుడు దేవుని చేత అభిషేకించబడ్డవాడు అశ్రద్ధగా తన కుటుంబం విషయంలో ఉన్నందున దేవుని విషయంలో శ్రద్ధగా ఉన్నాడు, పాటించాడు అన్ని యాజకత్వాలు. దేవుని విషయంలో అశ్రద్ధగా ఉన్నాడని అక్కడెక్కడ రాయబడలే, పర్ఫెక్ట్గా ఉన్నాడు. బట్ వేర్ హీ ఫెయిల్డ్ యాజ్ అ ఫాదర్. కుమారుల విషయంలో అశ్రద్ధగా ఉన్నాడు. ఉంటారులే, తింటారులే, పెరుగుతారులే, వాళ్ళే. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు కూడా వారి పిల్లల విషయంలో ఇంత అశ్రద్ధగానే ఉంటూ ఉన్నారు. పిల్లల్ని పెంచాలి. పేరెంటింగ్ ద హైలీ రెస్పాన్సిబుల్ థింగ్ ఇన్ అవర్ ఫ్యామిలీ. మన కుటుంబంలో చాలా ప్రాముఖ్యమైన పని ఏదైనా ఉందంటే అది పేరెంటింగ్. నువ్వు సంపాదించకపో, ఉద్యోగం చేయకపో, వ్యాపారం చేయకపో, దాని ద్వారా ఆర్థికంగా ఇబ్బందులు పడతావు. కానీ పేరెంటింగ్ చేయకపోతే నీ వృద్ధాప్యంలో ఇబ్బంది పడతావు. అతి గారాబం, పిల్లల్ని అతి గారాబం చేస్తారు. అడిగిందెల్లా ఇచ్చేస్తారు, అడిగిందెల్లా ఎంతైనా సమకూరుస్తారు, ఏదైనా చేస్తారు. వాడికి అవసరం లేదా, ఇది ముఖ్యమా, ఇది ముఖ్యం కాదా, ఏం ఆలోచన పిల్లల కోసం ప్రాణం పెడతామా? తల తాకట్టు పెట్టైనా, తల తాకట్టు పెడితే వాళ్ళు అడక్క తింటారా నాయన? ఎక్కడి సామెతలు ఇవన్నీ? ఎక్కడి లోక సామెతలు? అందుకే పాటించకండి, వాక్యానుసారమైన సామెతలు పాటించండి. 100 అబద్ధాలైనా పెళ్లి చేయాలి, ఇదొక లోక సామెత. నిజం తెలిస్తే ఏమైంది? ఆ పెళ్ళి కటాకులే, ఆగదు. నిజం నిప్పు లాంటిది, ఎంత గప్పాలన్నా అది బయటికే వస్తుంది. నిజం నిర్భయంగా నిలబడుతుంది. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. కాబట్టి ఏలీ ఈజ్ అ ఫెయిల్యూర్డ్ ఫాదర్. బైబిల్లో ఒక తండ్రిగా ఆయన సక్సెస్ కాలే, తన కుమారుని గమనించలే, తన కుమారుని హెచ్చరించలే. ఒకసారి మాట వినకపోతే బెత్తం వాడు, గద్దింపుకు లోపడని వాడు ఏమవుతాడట? బెద్దము. వాడి వీపు బెత్తానికి, అవునా, వాడి వీపు దెబ్బలకు పోతుందట మాటకు లోబడకపోతే. సరిచేయకపోతే రేపు నీ పిల్లలు జైళ్ళ పాలవుతారు, పోలీస్ స్టేషన్ల పాలవుతారు, పెద్ద మనుషుల్లో పంచాయతీలు పెట్టే పరిస్థితి వస్తారు. ఏలీ జీవితం చూడండి, ఏశావు జీవితం చూడండి. సంసోను దేవుని ఆత్మ ఆయన మీదకి రాగానే గొప్ప గొప్ప కార్యాలు చేసిన వాడు. ఏమయ్యాడు? అడ్డగాడిదలాగా ఇసురుకుంటా కళ్ళు బీకేశారు, గుండు కొట్టేశారు, కట్టేశారు. అవునా? దేన్ని నింపుతారండి? గానుగను దేనితో తిప్పుతారు జనరల్గా? పశువులను పెట్టి గానుగకు దేన్ని కట్టేస్తారు? పశువులు గుండ్రంగా తిరుగుతూ ఉంటే ఆ గానుగ, దాంట్లో నువ్వేమన్నా వేయచ్చు. పల్లీలు వేస్తే నూనె వస్తుంది, ఇంకేమన్నా వేస్తే. ఆ రోజుల్లో మిక్సీ అదే కదా, గ్రైండర్ అదే కదా. అది ఇప్పడానికి మనుషులు ఉండేటోళ్ళు కాదు, ఇదే. లేదా ఎవడైనా బానిసలు, ఎక్కడి నుంచి బాగా కష్టపెట్టాలి అనుకుంటే బానిసలు. గడగడలాడించిన సంసోను ఇప్పుడు ఏమయ్యాడు? గాడిదలాగా. సింహాన్ని చీల్చిన సంసోను ఇప్పుడు ఏమయ్యాడు? చూడండి, అశ్రద్ధ వహించడం ద్వారా జీవితాల్లో కలిగే భయంకరమైన నష్టాలు చూడండి. ఇదే సమూయేలు గ్రంథంలో మొదటి గ్రంథమే 15వ అధ్యాయంలో 22 నుంచి 26 మధ్యలో సౌలు అనే ఒక రాజును మనం చూడవచ్చు. తన సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించును. ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? దేవునికి ఏం కావాలండి? ఆజ్ఞను అనుసరించుట మేలు. దహన బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటే, పొట్టేళ్ళ కొవ్వును అర్పించుట కంటే మాట వినుటయే దేవునికి కావాల్సింది. అది నువ్వు ఎంత ఇస్తున్నావు, ఏమి ఇస్తున్నావు, ఇవన్నీ సింగిల్ పార్ట్,
కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా దేవుని చూసేది? వీడు వాక్యానికి లోబడుతున్నాడా లేదా, వాక్యానుసారంగా జీవిస్తున్నాడా లేదా. అవునా? సౌలు గాడిదలు వెతుక్కుంటూ వచ్చాడు సమూయేలు అనే ప్రవక్త దగ్గరికి. అయ్యా మా గాడిదలు పోయినాయి, ఏడ వెతికినా దొరకట్లేదు. ఆ రోజుల్లో గాడిదలు ఆస్తులే కదా, ఎక్కడ దొరికినా ఎక్కడ వెతికినా దొరకట్లేదు. కాబట్టి మరి ఈ ఊర్లో అడిగితే సమూయేలు ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి పోతే ఆయన ప్రార్థన చేసి ఏదైనా సమస్య తీర్చగలడంటే మీ దగ్గరికి వచ్చాం, ప్రార్థన చేసి దయచేసి మాకు పోయిన వాటిని వెతికి పెట్టరా, ఎక్కడున్నాయో చెప్పరా, ప్రార్థన చేసి అక్కడ ఉన్నాయని చెప్పి ఆయన అంటాడు, ఒరే గాడిదలు ఎత్తుక్కోవడానికి కాదురా దేవుడు నిన్ను కన్నది, నిన్ను ఇజ్రాయేలు మీదంతటికి రాజుగా దేవుడు నియమించుకున్నాడు. హల్లెలూయా. మీరు ఏలువారుగా ఉందరు. ఎలా ఉంటారట? ఏలేవారుగా ఉంటారు. ఏలేవాడుగానే ఉన్నాడు, గొప్ప గొప్ప యుద్ధాలు చేశాడు. ఒకే ఒక యుద్ధం జీవితాన్ని మార్చింది. ఏంటా యుద్ధం? అమాలేకీయుల యుద్ధం. దేవుడు ఏమన్నాడు? అమాలేకీయుల్లో దేన్ని మిగిలించొద్దు, సమస్తాన్ని కాల్చి బూడిద చేయి, ఆ నుండి ఏమీ తెచ్చుకోవద్దు, దోపుడు సొమ్ము పొరపాటున కూడా మరీ చెప్పి పంపాడు. ఈయన ఏం చేశాడు? పనికి మాలే అన్నిటినీ కాల్చి బూడిద చేశాడు. శ్రేష్టమైన వాటన్నిటినీ, శ్రేష్టమైన పశువులను, గొర్రెలను, మేకలను, సమస్తాన్ని కూడా తోలుకొని వచ్చాడు. ఇప్పుడు ఏమైంది? దేవుని మాటకు విన్నాడా? వినలే. అప్పుడు అంటూ ఉన్నాడు, దేవుడు వెంటనే సమూయేలుతో మాట్లాడాడు, చూడు మనం ఏర్పాటు చేసుకున్న సౌలు ఎంత ఘోరమైన కార్యం చేశాడు. అగైన్ గో అండ్ ఆస్క్, ఎందుకు ఆ పని చేశావు? సౌలుని అడిగితే సౌలు అంటాడు, అయ్యా దేవునికి దహన బలిని అర్పిద్దామని తెచ్చానయ్యా. దేవునికి దహన బలి అర్పించడానికి నీ ఆస్తి లేదా? మంది ఆస్తి తెచ్చి ఆర్పేస్తావండి. పక్కింటోడి కోడి కోసి అయ్యగారికి భోజనం పెడతావు. ఎంత ఘోరంగా ఉన్నది. దైవ సేవకుల్ని ప్రేమించాలి అంటే నువ్వు చేయాలి ఏదైనా కార్యక్రమం. మళ్ళీ పైగా గొడవ, అయ్యగారు లోన భోజనం చేస్తూ ఉంటాడు, బయట పెద్ద లొల్లి అవుతూ ఉంటుంది. ఏమి రా లొల్లేదో జరుగుతుంది. ఏంటంటే ఆడు చెప్తాడు, అయ్యా వీడు నా కోడి కోసిండు అయ్యా. అవు మళ్ళీ నా ఇంట్లో పడ్డది కాబట్టి నాదేంది, ఎత్తుకునండి ఎరువు బాబు, కోడి నాకు ఇటువాడు దూకదండి. మరి రేపు వీడికి అడి దూకితే ఆడు పోయాడా? ఇదే కదా పంచాయతీలు. మళ్ళీ వాక్యాలు చెప్తారు, కంటద వాక్యాలు చెప్తారు, అయ్యా పెద్ద పెద్ద మాటలు చెప్తారు, దేవుని కోసం నిలబడతామయ్యా, ఏదైనా చేస్తామయ్యా. ఏం చేస్తావు? దొంగ కోడి బట్టి అయ్యగారికి పెడుతుంది. ఇది ఆ దేవుని కోసం చేసేది. క్రీస్తునందు ప్రియులారా, సౌలు చేసిన పని అది. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు సౌలుతో, బలులు అర్పించుట కంటే మాట వెనుక శ్రేష్టం. ఎవడికి కావాలి నీ బలులు? అసలు మాటలు చాలు, మాట. ఆ రోజే దేవుడు సౌలును రాజుగా తృణీకరించాడు. ఒక అశ్రద్ధ ఏలే స్థానం నుంచి ఎక్కడికి వస్తుంది? వెట్టి చాకిరీ చేసుకునే స్థానానికి మనల్ని దిగజారుస్తుంది కదా. అలాగే బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తిని మనం గమనించవచ్చు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 1 నుంచి 13 వచనాల్లో మనం గమనిస్తే బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అని రెండు గుంపులాడుంటారు కదా. బుద్ధిగల కన్యకలేమో శ్రద్ధగా ఏం చేశారు? దివిటీలలో నూనె ఉండగా కూడా మరికొంత నూనెను వారు పట్టుకొని వచ్చారు, రాబోయే విపత్తు కోసం సిద్ధపడ్డారు. బుద్ధి లేని కన్యకలు ఏమనుకున్నారు? దివిటీలో నూనె ఉంది, సాల్తీ, మళ్ళీ ఎక్స్ట్రా క్యారీ చేయడం అవసరమా? అశ్రద్ధ. అర్థమైంది? బుద్ధి గల వాళ్ళేమో శ్రద్ధగా ముందు చూపుతూ వచ్చారు. బుద్ధి లేని కన్యకలు అశ్రద్ధ చూపినందున ఏమైంది? పెళ్లి కుమారుడు వచ్చాడు, వీరందరినీ తీసుకొని పోయాడు, విందుశాలలో ప్రవేశించారు, విందు ద్వారాలు మూయబడ్డాయి. తీరా దివిటీలో నూనె నింపుకొని ఇక్కడికి వచ్చేటప్పటికి ఎవరూ లేరు. అయ్యో పెళ్లి కుమారుడు వచ్చిపోయినట్టుందే, పదండి పదండి అని బుద్ధి లేని కన్యకలు పరిగెత్తి ఆ విందుశాల తలుపు కొడుతూ ఉన్నారు. అయ్యా తలుపు తీయండి తీయండి. అవతల నుంచి ఏమని స్వరం వచ్చిందట? మీరెవరో నేను చెప్తున్నారు. అయ్యా మేము శిలో సహవాసం, అయ్యా ఖమ్మం బ్రాంచి, మమ్మల్ని ఎరగకపోవడం ఏంటి? మీరు ఖమ్మం బ్రాంచ్ అయ్యా, డైరెక్ట్ అన్నోళ్ళున్న బ్రాంచే, వేరే ఊరు కాదు, మాకు ప్రయారిటీ అండి ఇవ్వండి అయ్యా. ఏమంటుంది స్వరము? అక్రమము చేయువారలారా. ఎంత పెద్ద మాట కదా, అక్రమము చేయువారలారా. మన అశ్రద్ధ ఏలే స్థానం నుంచి వెట్టి చాకిరి అనే స్థానానికి. ఇదే మత్తయి సువార్తలో ఇదే అధ్యాయంలో తలాంతులు కలిగిన వాళ్ళు ఉంటారు. 1 తలాంతు, 2 తలాంతులు కదా,
5 తలాంతులు. 24వ వచనంలో చూడండి. తరువాత ఒక్క తలాంతు తీసుకుని వాడు వచ్చి, అయ్యా, నీవు విత్తిన చోట కొయ్యవాడవు, చల్లని చోట పంట కూర్చుకొని వాడవై కఠినవాడవని నేను ఎరుగుదును. చూసారా ఆడేమంటున్నాడండి? ఒకడికి 1 తలాంతు, ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 5 తలాంతులు ఇచ్చి సుదీర్ఘ ప్రయాణం పోయాడు ఒక రాజుగారు. తీరా రాజుగారు దూర ప్రయాణం నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత, ఏం రా, పోయిన సంవత్సరం మీకు ఇవి ఇచ్చాను కదా, వీటిని ఏం చేశారు? 5 తలాంతులు కలిగి వచ్చాడు, 5ను 10 చేశాడు. హల్లెలూయా, ఎంత ఆశీర్వాదం. 2 తలాంతులు కలిగినోడు వచ్చాడు, 2ను 4 చేశాడు. ఆమేన్. 1 తలాంతు కలిగి వచ్చినవాడు వాడు వచ్చి ఏమంటున్నాడు? అయ్యా, మేము మీ గురించి చాలా విన్నాం. యెహోవా పరిశుద్ధుడనియు, మరి ఆయన ఏమాత్రము కూడా పాపమును సహించడనియు, మరి ఆయనకు కోపం వస్తే సైన్యములకు అధిపతి యెహోవాగా ఆయన మా మీదికి వస్తాడని, ఆయన ఉగ్రత బహు ప్రచండమైన కోపమును ఆయన చూపి, వాడికి ఎంతసేపు ఏం కోణం అర్థమైంది? ఇవే అర్థమైంది, కానీ దేవుని ప్రేమ వాడికి అర్థం కాలే. వాడి రక్షణ కోసం ఆయన ప్రాణమే పెట్టాడు కదా, వాడిని రక్షించడం కోసం, నశించిన దాన్ని వెతికి రక్షించడం కోసం పరలోక మహిమను విడి భూమి మీదకి వచ్చాడుగా. ఈ కోణం అర్థం కాలే వాడికి. ఏమర్థమైంది? కొద్దిమంది ఇదే ప్రశ్నలు వేస్తూ ఉంటారు. మీ దేవుడు ఎంత కనుడునండి, నమ్మకపోతే నరకంలో తాడు, ఏ ప్రశ్నలు అడుగుతారు. వాడు ఎలాంటి వాడు? 1 తలాంతు కలిగిన లాంటి వాడు. వాడు ఏమంటున్నాడు? దేవుని కఠినత్వం మాత్రమే అర్థమైంది, నీవు కఠినవాడని నేను ఎరుగుదును. మరి 1 తలాంతో బిజినెస్ పెడితే ఉన్నది పూడ్చింది అనుకో, వా అమ్మాయిగా నన్ను నువ్వు వదలవు. కాబట్టి భద్రముగా తవ్వి భూమిలో దాచి ఉంచితినయ్యా, ఇదిగో నీ తలాంతు అని తీసుకొచ్చాడు. ఆ 1 మళ్ళా ఆయనకు తిరిగి ఇచ్చారు. యారా, నేను కఠినుడినా? నా ప్రేమను నీకు ఇట్లా అర్థమైందా? నీవే నోరు తెరిచి నన్ను కఠినుడి అన్నందున వీడిని కఠినముగా శిక్షించుడి, వెలుపటి చీకటిలో వీడిని త్రోసివేయుడి. తీసుకుపోయి నరకంలో పడేశారు. అశ్రద్ధ వహించడం ద్వారా. శ్రద్ధ వహించిన వాడు ఆ ఉన్నొక్కడిది సేవించాడు, 10 సంపాదించిన వాడికి ఇచ్చాడు, కలిగి ఉన్న వాడికి మరింత ఆశీర్వాదం. ఆమేన్. శ్రద్ధ వహించిన వాడు ఏలేవాడుగా ఉంటాడు. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు 2వ అధ్యాయం 12వ వచనంలో ఈ రీతిగా అంటూ ఉన్నాడు. చూడండి. మీరెల్లప్పుడూ నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మీతో లేని సమయంలో కూడా భయముతో, భక్తితో మీ రక్షణను కొనసాగించండి. హల్లెలూయా. చూసారా, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, అయ్యగారు ముందున్నప్పుడు అన్నీ మంచిగా ఉంటాయి. నీతి మాటలు వస్తాయి, మంచి మాటలు వస్తాయి, మౌనంగా మాట్లాడతాం, హంబుల్గా మాట్లాడతాం, వినయ విధేయతలన్నీ కూడా కనబడతాయి. ఎప్పుడు? ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పాస్టర్. వన్స్ ద పాస్టర్ మూవ్స్ అవే, అలా మెట్లు దిగి కిందికి పోతూ మన విశ్వరూపాలన్నీ చూపించడానికి నటించే వారంగా మనము ఉండకూడదు. ఉన్నప్పుడు అదే విధంగా ఉండాలి, లేనప్పుడు కూడా అదే విధంగా ఉండాలి. హల్లెలూయా. ఇదే పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా వాటి యందు మరి విశేషముగా జాగ్రత్త కలిగి ఉండాలి. ఆమేన్. కొట్టుకొని పోవద్దు. అవునా? విత్తువాడి ఉపమానాన్ని విన్నారుగా. కొన్ని త్రోవ పక్కన పడెను, కొన్ని బండ మీద పడెను, కొన్ని ముళ్ళ పొదలలో పడెను, కొన్ని మాత్రమే శ్రేష్టమైన నేలను పడెను. శ్రేష్టమైన నేలలో పడ్డ ఆ విత్తనాలు 30 60 100 ఫలించెను. హల్లెలూయా. ఈరోజు శ్రద్ధగా దేవుని వెంబడించేవారు ఏలేవారుగా ఉంటారని ఆ 100 ఆశీర్వాదం మన జీవితంలో రావాలి అంటే అశ్రద్ధను వీడాలి. మా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, సన్నిధిలో లేనప్పుడు కూడా దేవుని వాక్యం మన హృదయంలో జాగ్రత్తగా భద్రపరచుకొని ఆ వాక్యానుసారంగా అవి కుట్టుకొని పోకుండా మనము జీవించగలగాలి. అట్టి కృప తండ్రి అయిన దేవుడు, ప్రభువైన యేసయ్య మనందరికీ అనుగ్రహించులాగున రండి, మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం.